సక్సెస్ అయ్యే వాళ్ళు వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది? చదివే అంశాలు అదే కదా, అందరూ అదే చదువుతాం. అవును సార్, మంచి క్వశ్చన్ సార్ ఇది యాక్చువల్గా. సో నేను మీకు అంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఎక్సలెన్స్ మీద ఫోకస్ లేకపోవడమే దీనికి మెయిన్ రీజన్ సార్. మీరు ఐఐటియా లేకపోతే ఎన్ఐటియా లేకుంటే ఐఐఎం నుంచి వచ్చారా, ఇది డజంట్ మ్యాటర్. మీరు చిన్న ఈ వీధి బడి నుంచి వచ్చారా, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ నుంచి వచ్చారా, డజంట్ మ్యాటర్. మీకు ఎగ్జామ్ ఏం డిమాండ్ చేస్తుంది, దాన్ని సర్వ్ చేయాలా లేదు, అది మీరు సర్వ్ చేయలేకపోతే మీరు యు ఆర్ బౌండ్ టు ఫెయిల్. సో దాన్ని మనం సర్వ్ చేయాలంటే ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేయాలి. మీరు ఈది బండి నుంచి వచ్చినా కానీ కాన్స్టిట్యూషన్ మీద మంచి పట్టు ఉంది అనుకోండి, పాలిటీ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. మీరు ఈవెన్ ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ నుంచి వచ్చినా కానీ మీకు దాని మీద పట్టు లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సో యాజ్ సింపుల్ ఈజ్ దట్. ఇక్కడ ఐఐటి అండ్ మిగతా వాటికి సంబంధించి విషయం ఏంటంటే సార్, అక్కడ వాళ్ళకి మెంటల్ క్యాలిబర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మెంటల్ క్యాలిబర్ ఉంటుంది ఖచ్చితంగా ఐఐటియన్స్ కి వాళ్ళందరికీ. కానీ ఇక్కడ మనకు గవర్నమెంట్ స్కూల్స్ కి వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్పోజర్ తక్కువ అండ్ నాలెడ్జ్ బేస్ ఎక్స్పోజర్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళ మెంటల్ క్యాలిబర్ రిలేటివ్ గా ఐఐటియన్స్ తోటి పోలిస్తే వీళ్ళకి తక్కువ ఉంటుంది. కానీ మనం ఏం చేయగలుగుతాం, వాళ్ళతోటి మనం పోటీ పడాలంటే మన మెంటల్ క్యాలిబర్ ని వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళకంటే ఎక్కువ పెంచుకునేటువంటి చర్యలు ఏదైతే ఉంటే అవి చేయాలి. అవేంటి, నేను ఇంగ్లీష్ లో వీక్ ఉన్నాను, సో స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యాను. అర్థమెటిక్ లో వీక్ ఉన్నాను, అర్థమెటిక్ ప్రాక్టీస్ చేసి జాయిన్ అయ్యాను. సో నా నాలెడ్జ్ బేస్ తక్కువ ఉంది, సో నేను నాలెడ్జ్ బేస్ కోచింగ్ తీసుకోవటం, లేకపోతే బుక్స్ తీసుకొని చదువుకోవటం, సీనియర్స్ దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకోవటం, ఇటువంటి చేశాను. సో ఈ విధంగా చేస్తూ ఈ ఐఐటియన్స్ తో వాళ్ళ మెంటల్ క్యాలిబర్ తోటి వాళ్ళ నాలెడ్జ్ బేస్ తోటి మనం మ్యాచ్ అయ్యగలుగుతాం. సో అలా మ్యాచ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం కాంపిటీషన్ లో వెనక్కి నెట్టి ముందుకెళ్ళగలుగుతాం. సో ఇది నా ఉద్దేశంలో జరిగినటువంటి ఫినామినా సార్. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.